జిల్లాను గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలని పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత ఏలూరు జిల్లా వాసుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ ముస్తఫా, పాలపర్తి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ముప్పిడి శ్రీనివాసరావును వక్తలు కొనియాడారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మెట్ట ప్రాంతంలో ఉన్న ఏలూరు జిల్లా వాసులు, పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులైన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సామాజికవేత్తలు, కళాకారులు, బీసీ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, గోదావరి జిల్లా కావాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు శుక్రవారం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లాను పేరు మార్పు చేసి గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని అందరూ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా పేరు మార్పులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు మాట్లాడి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా మార్పు చేయడం కొరకు ఒక కమిటీ వేస్తామని నిర్ణయించారు. జిల్లా ప్రజా ప్రతినిధులను, రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని కలిసి వినతి పత్రం సమర్పించాలని తీర్మానించారు. ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా, సెల్ ఫోన్ సెల్ఫీలు, ఫోటోలు పెట్టడం ద్వారా, కార్లకు స్టిక్కర్ల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. ఈ జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మల్లాది సీతారామలింగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, పీచుపాటి వెంకటరామలక్ష్మి, తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామసుందర్ శేషు, సీనియర్ నాయకులు ముస్తఫా, పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర్ పాల్, కన్నా కృష్ణ, పాతూరి అంబేద్కర్, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు, జనతా టైలర్ సత్యం, జనసేన పార్టీ నాయకులు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యులు పోల్లాటి బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, ఓరుగంటి నాగేంద్ర కుమార్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పిపిఎన్ చంద్రరావు, కంచర్ల విష్ణు, భావన ఋషి, ఐజీ, తాడేపల్లి ఉమాదేవి, జీడికంటి రామారావు, మొగల్నేడి శ్యామ్, కొయ్య లీలాధర్ రెడ్డి, కమ్యూనిస్ట్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాస్, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సామాజికవేత్త దాకారపు కృష్ణ, గొట్టుముక్కల వంశీ, రిటైర్డ్ హెచ్ఎం జగ్గారావు, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు, నాయకులు సింగంశెట్టి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల్లోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఉత్తర గోదావరిగా ఏలూరు జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం అయితే జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ గా చాలా పెద్దగా దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా మంది చెప్పారు. గతంలో కూడా నియోజకవర్గాలు పునర్విభజనప్పుడు జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను గారు, రాజధాని పండు గారు, ముస్తఫా గారు, అచ్యుత్ గారి నాయకత్వం అందరూ కూడా ఆ రోజు కమిటీ జీవిటేషన్ కమిటీ దగ్గర కూడా వైజాగ్ వెళ్ళి ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తాం. అది జరగలేదు. మాతో పాటు విద్యాధర గారు కూడా పెద్దలు వచ్చారు. అయితే ఈ యొక్క జిల్లాల పునర్విభజనకు సంబంధించి జరిగినటువంటి విషయాలు ఒక రెండు విషయాలు ఏంటంటే, వేలేరుపాడు, కుక్కునూరు వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు యొక్క విజిట్కి వచ్చినప్పుడు ఆయన బస్సులోకి నేను కూడా ఆ రోజు ఉన్నాను. ఆ రోజు చిన్నాజప్ప గారు మాజీ హోంమంత్రి, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివారు, అదేవిధంగా పీతల సుజాత గారు, అదేవిధంగా బెందులూరు ప్రభాకర్ గారు, ఇలా కొంతమంది ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు బస్సులో ఉన్నప్పుడు వారు ఆ రోజు మాతో మాట్లాడినప్పుడు ఇట్లా పోలవరాన్ని జిల్లాగా ప్రకటిద్దామనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అని వారు అడిగారు. అడిగినప్పుడు చాలా బాగుంటుంది సార్ అని అందరం చెప్పారు. తర్వాత హెడ్ క్వార్టర్ ఏది పెట్టాలంటే జవహర్ గారు వాళ్ళేమో దేవీపట్నం పెట్టండి, రాజప్ప గారు రంపచోడవరం పెట్టమంటే నేను మాత్రం జంగారెడ్డి హెడ్ క్వార్టర్ గా పెట్టండి సార్ అని ఆ రోజు బస్సులు అడిగారు. జంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 20,000 హౌసెస్ వచ్చినాయండి. జనాభా పెరుగుతా ఉంది. జంగారెడ్డి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ గా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చుకోవడానికి జంగారెడ్డి ఒక ప్రమాణమైనటువంటి అవకాశం ఉంది సార్ అని వారికి నేను చెప్పాను. ఆ రోజు ఆయన పోలవరం జిల్లా యాత్రను హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క గత ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లాగా మార్చి 25 జిల్లాలు
చిన్న జిల్లాగా ఏలూరు జిల్లా మారబోతా ఉంది. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చుని డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ముఖ్యమైనది ఏంటంటే, ఏదైతే మనం పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటామో కానీ మనకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం నర్సాపూర్ పార్లమెంటు పశ్చిమ గోదావరి జిల్లాగా మారింది. మనకేంటంటే రెండు ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి కొవ్వూరు గోపాలపురాన్ని కూడా ఇందులో కలుపుకొని ఏలూరు హెడ్ క్వార్టర్ గా ఉంచుకొని పశ్చిమ గోదావరి జిల్లాగా నామకరణం మనం తీసుకోవడం, లేదా ముప్పుడు సింగ్ గారు ప్రపోజల్ పెట్టినట్టు కనీసం ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరంగా ఉంది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లాగా తీసుకోవడం. మీరు ఎట్లా అంటే అట్లా దానికి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఫోన్ కాల్ అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్కి మన 3 days బ్యాక్ వచ్చి ఇచ్చినప్పుడు ఇందులో మొత్తం పైనుంచి చివరి దాకా చదివితే తెలుగు భాష అనేది ఎక్కడికైనా తెలుగు భాష అనేది ఏలూరు జిల్లాలో తెలుగు భాష భారతదేశానికి ఒక ప్రాముఖ్యం. విశ్వభావం ఇవాళకి ప్రాచుర్యంలో ఉంటే మన ఏలూరు జిల్లా భాషే స్వచ్ఛమైన తెలుగు భాష. మిగతా అందరిది ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యాస వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మాట్లాడుకుంటారు. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేది నిజమైన ఏలూరు జిల్లా. కానీ మనం విభజన చేసినప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా అనే పేరు పెట్టవలసిన జిల్లా. ఎలా అంటే భౌగోళికంగా మనం పశ్చిమ గోదావరి ఉన్నాం. సరే శ్రీనివాస్ని మరి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టాలంటే అక్కడ ఎంత పెట్టవలసి ఎవరంటే మనకి కాంట్రవర్సీ ఉంటుంది. గోదావరి అనేది ఉండాలి. కాంట్రవర్సీ లేకుండా కనీసం ఉత్తర గోదావరి జిల్లా అయినా పేరు ప్రమోట్ చేద్దామని అన్నప్పుడు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి ఏలూరు జిల్లాకి అని నేను కూడా భావించి నేను కూడా కాంట్రవర్సీ కన్నా కనీసం ఉత్తర గోదావరి జిల్లా పేరు ప్రమోట్ చేయడానికైనా చాలా మంచిదని గ్యారంటీగా సాధ్యం అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ గోదావరి జిల్లాకి 100% మనం అర్హులు. ఎందుకంటే వేష భాషలో కానీ ఎందులో అయినా సరే, ఒక సినిమాలో మాటలైనా సరే, ఒక పద్యాలైనా సరే, ఒక పాఠ్య పుస్తకాలైనా సరే మన భాష చూసుకోండి. ఎక్కడైనా సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదైనా సరే తెలుసు ఉమ్మడి ఉన్నప్పుడు కూడా మన భాషే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురణ జరిగేది. కానీ బ్రిటిష్నప్పుడు ఏలూరు జిల్లాగా మార్చినప్పుడు లోపల మొదలుపడ్డారు. ఎందుకంటే అవి చెప్పకూడదు కానీ మా బాస్ కూర్చుని ఎవరు మాట్లాడారు ఏమన్నా వెలుగుపక్కలు తీసుకెళ్దాం అనుకున్నా కానీ మా వల్ల కాల ఈ రౌండ్ టేబుల్ సమావేశ కర్తగా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సార్లు మారింది మన జిల్లా. ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లా ఉంది, మళ్ళీ దాన్ని మార్చి పశ్చిమ గోదావరి జిల్లా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏలూరు జిల్లా చేశారు, ఇప్పుడు మనం ఉత్తర జిల్లా అయినా కానీ గోదావరి సాటిస్ఫాక్షన్. ఏలూరు జిల్లా అనేటప్పటికి మాకు చాలా ఇదైంది. నేను స్టెప్ ఆర్గనైజేషన్ పరంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్ ఈ రంగంలో పనిచేయాలనేది నేను రిటైర్ అయిన తర్వాత మరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. గతంలో అనేక రంగాల్లో పనిచేసిన సందర్భం మీకు అందరూ తెలుసు. అయితే తమ్ముడు ఆలోచన ఎంత నోబుల్ ఆలోచన ఇది వెలకట్టలేని ఆలోచన. ఎందుకంటే ఏలూరు జిల్లా అనేది చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు, అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏ జిల్లా అంటే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి మీరు ఏ జిల్లా అంటే ఏలూరు జిల్లానా అనే పరిస్థితి తప్ప వాస్తవంగా లేదు పశ్చిమ గోదావరి జిల్లా కోట్లగా పశ్చిమ గోదావరి జిల్లా చెప్తున్న పరిస్థితి వచ్చింది ఏర్పడి. మరి ఇటువంటి ఆలోచన అందరి ఆలోచనల్ని మరి ముప్పుడు శ్రీనివాస్ తమ్ముడు మరి ఈ రకమైనటువంటి ఒక ఐక్యవేదిక రూపం తీసుకొచ్చి చేసినందుకు ముఖ్యంగా అందరిగా కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ మార్పు అనేటువంటిది ఒక విప్లవకారుడిగానే ముప్పుడు శ్రీనివాసు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీను గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ మరి మనకి పశ్చిమ గోదావరి హక్కులన్నీ కూడా మరి మనకే ఉంటాయి. అది మటుకు ఉత్తర గోదావరి అనేది సెకండ్, ఫస్ట్ మటుకు మనకి పశ్చిమ గోదావరి జిల్లాగానే ఉంటేనే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా బయట జిల్లాకి ఎక్కడికైనా హైదరాబాద్ జిల్లా ఎక్కడికైనా పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఫలానా వ్యక్తి అనేటప్పటికీ ఒక రకమైన పురోగతి వచ్చేది. అది ఏలూరు జిల్లాగా మారిన
వేరే హైదరాబాద్ మీటింగ్ కట్టి వెళ్ళినప్పుడు ఎలా ఉంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి గమనించి పెద్దలందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాగా ఉంటేనే ఇలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకి పుష్కరాలు కానీ గోదావరి నది కానీ ఎక్కువ శాతం మన వైపు ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా పార్టీ పనులు కానీ అన్ని కూడా మనకి మనం అడిగే హక్కు ఉంది. కాబట్టి చెప్తున్నా, దయచేసి ముందుగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో జిల్లాల పునర్విభజనలో ఏలూరు జిల్లాని అప్పట్లోనే గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి విషయం. కానీ ఉన్నట్టుగానే ఏలూరు జిల్లాగా మార్చారు. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఈ రోజు రోడ్డు పెట్టినటువంటి ఏజెండాలో గోదావరిలో ఉమ్మడిగా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీగా ఏలూరు జిల్లాలో వచ్చిన తర్వాత తెలంగాణ నుండి మన ఏలూరు జిల్లాకి ప్రవేశం ఎంటర్ అయిన తర్వాత సుమారు పోలవరం మండలంలో లక్ష్మీదేవిపేట వరకు ఈ జిల్లాలో గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఈ గోదావరి ఎక్కడో తెలంగాణలో మంచిర్యాలలో చూసుకుంటే అక్కడ నీరు లేనటువంటి గోదావరిగా ఉంటుంది. అదే మన దగ్గర చూసుకుంటే రెండు గుండాలు కల్పించే విధంగా కనపడుతున్నటువంటి గోదావరి, అలాంటి గోదావరిని జిల్లాకి సంబంధం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాగా మారిస్తే తూర్పు గోదావరి జిల్లాకి పడమర భాగంలో ఉన్నటువంటి కొవ్వూరు కానీ నడదవోలు కానీ గోపాలపురం నియోజకవర్గాలు ఆ ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మేము తూర్పు గోదావరిలో లేము, గోదావరికి తూర్పు పక్కన లేవు, పడమర భాగంలో. కానీ మనం తూర్పు గోదావరిలో తెలిపేటువంటి ఆ జిల్లా భాషను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏలూరు వచ్చేసరికి ఏలూరు చరిత్రలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పేరున్నటువంటి ఏలూరు జిల్లాలో మనం ఒక పక్కన కొల్లేరు ప్రాంతం, మరో పక్కన ఉద్యాన పంటలకి ప్రసిద్ధి, మరో పంట అన్ని రకాల పంటలకి మెట్ట ప్రాంతంలో ప్రసిద్ధి కలిగినటువంటి పరిస్థితి, ఉత్తర భాగన గోదావరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు జిల్లాలు పునర్విభజన పేరు నామకరణం చేసేటప్పుడు కంపల్సరిగా ఈ చరిత్రని పరిగణనలోకి తీసుకుని ఆ పేరు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి వేసినటువంటి కమిటీపై ఉంటుంది. ఈ ప్రాంత ప్రముఖులందరికీ ప్రధానంగా సోదరుడు శ్రీనివాస్ గారికి మీరందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన ధన్యవాదాలు. ఇది గోదావరి పరివార ప్రాంతం అనేది మన అందరి భావోద్వేగాలకు సంబంధించిన అంశం. భారతదేశానికి సింధు నది పరివార ప్రాంతంగా భారతదేశానికి ఐడెంటిటీ వచ్చింది. అంటే సింధు నది ఇండస్ పేరు మీద ఇండియా వచ్చింది. అంటే భారతదేశంలో పెద్ద నది, కానీ అది మనకు సంబంధించింది మాత్రమే కాదు, ఇతర దేశాలతో మనం షేర్ చేసుకోవటం వల్ల మన ఓన్ ఐడెంటిటీ ఇప్పుడు భారతదేశంలో లేదు. ఆ తర్వాత గంగా నది మన భారతదేశానికి సంబంధించిన నది. సౌత్ లో గోదావరి నది. అంటే గోదావరి నదిని సదరన్ గంగా అని కూడా అంటారు. అంటే అంత భావోద్వేగమైనటువంటి మన మనసుల్లో, రక్తంలో, నరాల్లో, మెదడులో ఇంకిపోయి గోదావరి మన ప్రాంతం. అటు దమ్మపేట నుండి ఇటు కొవ్వూరు వరకు, ఇటు కొల్లేరు నుండి అమలాపురం వరకు గోదావరి జలాలతో పునీతమైన ప్రాంతం. అంటే ఈ ప్రాంతం అంతా, అంటే అప్పుడు గోదావరికి పూర్వం గట్టిలేవి లేవు, ఎటు అవకాశం ఉంటే అటు ప్రవహించేది. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమవుతుంది, ఏషియాలోనే ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములు కలిగిన ప్రాంతం ఇది మనది. కాబట్టి శ్రీనివాస్ చేసే ప్రయత్నానికి ఇంతమంది పెద్దలు వచ్చారంటే అర్థం ఏంటంటే మనందరం మనసులో ఇట్లాంటి భావోద్వేగాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు మన లైవ్లో మనం అనుభవిస్తున్నాం. ఈ వాయిస్ని జిల్లాలో సుమారుగా 37 లక్షల మంది భయపడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎవరైతే చేస్తారని కాదు, పెద్ద ప్రోగ్రాం కదా ఎలా చేస్తామని. ఇంకా ఆ సెంటిమెంట్ ని మీ హృదయాల్లో ఒక్కసారి మనసులో తెచ్చుకోండి. ఎవరు కూడా దయచేసి వెళ్ళకుండా ఆహ్వానిస్తున్నాం. నా అందరూ అడిగి కూర్చున్నా సభ నిండుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లకార్డులు ఉన్నాయి కాబట్టి అవి పోస్టర్లో. అలాగే ముందుగా ఈ జిల్లాకి పోలవరం కూడా ఈ జిల్లాలో ఉన్నది. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ అంటారు. మరి అది కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. మరి ఈ జిల్లాకి మరి మార్చినప్పుడు అందరూ అభిప్రాయం కూడా తీసుకోవాలి. మరి అలా తీసుకోలేదు. ప్లస్ ఎక్కువ మనందరం ఇలా మాట్లాడిన దానికన్నా ఇక్కడ మన ఎలా కృష్ణబాబు గారు ఉండాలండి. ఆయన ద్వారా ప్రతి గ్రామంలో కానీ కుదిరితే ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కానీ ఆయనతో ఒక కార్యక్రమాలు చేస్తే, ఆయన గ్రామాల్లో చేస్తే
స్ప్రెడ్ అవుతుందని చెప్పి నా సజెషన్ అండి. అలాగే ఇప్పుడు శ్రీమతి పండితుల బాలసుబ్రహ్మణ్యం గారంటే ఎవరికి తెలియదండి, కానీ ఆయన కాంగ్రెస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే ప్రతి ఒక్కరికి చెప్తారు. అలాగే ఇప్పుడు మన జిల్లాను కూడా అలాగే మార్చారండి. ఇప్పుడు ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే అందరికీ చెప్తుంది, కానీ ఏంటంటే మన జిల్లాను ఇప్పుడు ఏలూరు జిల్లాగా మార్చారంటే చాలా మందికి తెలియదండి. మరి ఈ జిల్లాని కూడా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.